40 ఏళ్ళ చరిత్ర ఉండి హార్డ్ వర్కరు పెద్ద ఆయన మా అందరికీ మరి పార్టీలో కానీ ఇంకోటి కానీ ఆ ఫ్యామిలీ మరి మాకు భక్తి మేము ఇరిటేట్ అవ్వా మా కోపం రాదా అంటే అప్పుడు కోపం వచ్చి మీరు ఏమైనా మాట్లాడారా మీరు ఇది ఈ సంఘటన జరిగిన తర్వాత అసలు మమ్మల్ని ఎందుకు లెక్క చేస్తున్నారు సాయంత్రం రౌడీజం చేస్తుంటాడు ఇవాళ ఏంటి మా పొజిషన్ మా ఇల్లు ఖాళీ చేయించారు హైదరాబాద్లో మేము ఉండే ఇల్లు ఖాళీ చేయించారు ఎంత దౌర్జన్యమో చూడండి ఏంటి ఎలిగేషను మేము డ్రగ్స్ అమ్ముతున్నామంట వ్యభిచారం చేస్తున్నామంట ఇళ్ళలో ఫార్చ్యూన్ టవర్స్లో ఇల్లు ఖాళీ కాదు ఇప్పుడు మరి కోర్టుకి వెళ్ళొచ్చు కదా ఎందుకు వెళ్ళట్లేదు అమ్మాయి కోర్టుకి వెళ్తే జడ్జి చెప్పింది న్యాయమూర్తి చెప్పింది వినాలి సార్ ఎక్కడికి వెళ్తుంది ఇప్పుడు అతను మీడియాకి ఓకే రౌడీల దగ్గరికి పొలిటీషియన్ దగ్గరికి పోలీస్ స్టేషన్కి ఇది ఆ రోజు ఆ పని ఇంతే ఇంతే 40 రోజుల నుంచి సో ఏం అడుగుతుంది అసలు నీకు ఏం కావాలి అడుగుతున్నారా ఆవిడకి ఏం కావాలి ఆడపిల్లని అన్యాయం జరిగిపోయిందని చెప్పుకుంటున్నావు దానికి ఏం చేయాలి నువ్వేం కోరుకుంటున్నావు మా నుంచి కొంత కోరుకుంటున్నావు దాన్ని ఎవరిని అడగాలి మమ్మల్ని అడగాలి మర్యాదగా అడిగి తీసుకుంటే హ్యాపీ మమ్మల్ని బెదిరించి కొట్టి తిట్టి చంపేస్తాం పొడి చేస్తాం నేను జైలు వేస్తామని చెప్పి దడిపిచ్చేసి తీసుకుందామని ఆ కాన్సెప్ట్ అదొకటి డైవర్స్ మీరే పంపించారు పేపర్లు అని మరి మేము ఏం చేయం సార్ మీడియాలో వీళ్ళు డైవర్స్ ఇవ్వట్లేదు నన్ను ఎన్నేళ్ళు బాధ పెడతారు ఇప్పుడు దాకా ఆ అబ్బాయితో బాధపడ్డాను ఇంకెన్నేళ్ళు బాధ పెడతారంటే అన్నది కాబట్టి మీరు పంపించారు అవును టీవీ చూసే పంపించాం మరి ఏంటి రియాక్షన్ ఏంటంటే ఏమి లేదు అడిగింది కదా తనే అది ఈ స్క్రీన్ మీద సార్ అవన్నీ స్క్రీన్ వెనకాల నిజ రూపం వేరు స్క్రీన్ మీద ఒక రూపం ఏడు చేస్తుంది నా బిడ్డ అనాథ అయిపోయాడంటది అసలు నా బిడ్డను ఏనాడు దగ్గరికి తీసుకోలేదు ఎత్తుకోలేదు అని చెప్పుద్ది చూడండి మరి ఎక్కడున్నారు ఇప్పుడు మీ మనవడు ఎక్కడున్నాడు మాకేం తెలుసు అసలు మాకు చూపిస్తే చెప్పే కదా ఏనాడైతే జస్మత్ తీసుకొని సంతకం పెట్టాడో అదే ఆఖరి రోజు బిడ్డను చూడటంగానే ఆమె మాట్లాడటం అంటే తీసేసుకుంది అయిపోయింది ఇంకా వీడు కలిసి కాపురం చేస్తూ ఉండగా రోజుల్లోనే ఆ అమ్మాయి ఎంత క్రిమినల్ అంటే ఇంట్లో మీడియా పెద్దను కూర్చోబెట్టుకుంది వీడు వెళ్ళాడు ఇంటికి తెలిసే వెళ్ళాడు తలుపు తీయకుండా షీ టీమ్కి ఫోన్ చేసి మా ఆయన వచ్చాడు అదే మహేష్ నన్ను కొడతాను చంపేస్తానంటున్నాడు ఇంటి బయట ఉన్నాడు చంపేస్తానంటున్నాడు పొడి చేస్తానంటున్నాడు అని చెప్పి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చి ఈయన స్టేషన్కి తీసుకెళ్ళారు తలుపు తీయకుండానే ఇదంతా తలుపు తీసుకోవడం కాదు ఇంట్లోకి వెళ్ళలేదు ఎవరిల్లు అది ఆ ఇల్లు అగ్రిమెంట్ వీడి పేరు ఉంది అద్దె వీడు కడుతున్నాడు ఈయన భార్య ఈడి పిల్లవాడు ఇంట్లో ఎక్కడికి వెళ్ళాలి అబ్బాయి ఇక్కడికి ఎందుకు వచ్చావన్నాడట లేదుగా ఎక్కడికి వెళ్ళాలి మగాడు సాయంత్రానికి అన్ని డ్యూటీలు చేసుకుని ఎక్కడికి వెళ్తాడు వైఫ్ ఉన్న హస్బెండ్ వైఫ్ ఉన్న ఇంటికి వెళ్తాడు తను చేసే అలిగేషన్స్ ఎక్కువ అంటే ఎవరు అమ్మాయి రీతు అనే అమ్మాయితో తిరుగుతూ ఉంటారు అర్ధరాత్రి కూడా మా ఇంటికి వచ్చినట్టు పోయినటువంటి విజువల్స్ ఉన్నాయి అవసరమైతే బెడ్రూమ్ విజువల్స్ కూడా మా దగ్గర ఉన్నాయి బయట పెట్టాము ముందు లిఫ్ట్కి సంబంధించినటువంటి వాళ్ళు దిగుతున్నాయి ఎక్కుతున్నాయి అవి కూడా మేము బయట పెట్టాము ఇంకా చాలా ఉన్నాయి నా దగ్గర అని చెప్పేసి అవి చెప్పేది సార్ మొన్న కూడా తర్వాత మీరు పెద్దవాళ్ళు మీరందరూ కూడా హరాజ్ చేస్తున్నారు ఇబ్బంది పెడుతున్నారు అనేది తన చేయడానికి ఇప్పుడు ఇన్ని రికార్డులు చేసింది కదా కట్నం ఏమన్నా మాట అంటే రికార్డు చేయదా అమ్మాయి మేము హెరాస్ చేస్తే రికార్డ్ చేయదా ఇన్ని రికార్డింగ్లు ఇన్ని సాక్ష్యాలు నువ్వు ప్లాన్డ్గా మమ్మల్ని సాధించాలనేది నీ కడుపులో లేకపోతే 2-3 ఏళ్ళ నుంచి రికార్డింగ్లు ఏంటి అసలు మీరు ప్రైవసీ ఎక్కడ ఫీల్ అవుతారు అయితే అమ్మ దగ్గర ఫీల్ అవుతారు లేకపోతే మీ వైఫ్ దగ్గర బెడ్రూమ్లో ఫీల్ అవుతారు ప్రైవసీ అది సీక్రెసీ ప్లేస్ ఏమన్నా ఓపెన్గా మాట్లాడే ప్లేస్ అక్కడే నువ్వు రికార్డింగ్లు కెమెరాలు పెట్టాను నువ్వే ఒప్పుకుంటున్నావుగా అంటే అదే మన మహేష్ మొత్తం అమ్మాయిలతో తిరుగుతూ ఉన్నాడు తర్వాత డ్రగ్స్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి నేను పెట్టానని చెప్పేస్తాను నిజమే సార్ మహేష్ తిరుగుతున్నాడు ఇప్పుడు పెట్టాను అంటున్నావు అంతకుముందు ఇప్పుడు ఇవాళ చేసిన రికార్డింగ్లు వేయలేవు అమ్మాయి దగ్గర అది ఇప్పుడు కాదు నువ్వు ఎప్పటి నుంచో చేస్తున్నావు అంటే అమెరికాలో హీరో ఇలాగే కోర్టులో భార్య 2 ఏళ్ళు 3 ఏళ్ళ నుంచి ఎవిడెన్స్లు ఇచ్చింది వీడు డ్రగ్స్ అడిక్ట్ వీడు ఎదవా సన్నాసి అయ్యి అని అవన్నీ ఎవిడెన్స్లు ఇచ్చాక జడ్జి ఏమన్నారంటే సో 2-3 ఇయర్స్ నుంచి యూఆర్ ఇన్ ప్లాన్ వాడి దగ్గర ఏ ఎవిడెన్స్లు లేవు రైట్ సో హీఈస్ ఫెయిర్ అని ఫేవర్ ఎవరికి ఇచ్చారంటే హస్బెండ్కి ఇచ్చారు ఓకే ఇక్కడ కూడా చెప్తున్నాను ఇక్కడ మరి కోర్టుకి వెళ్ళట్లేదు కదా కోర్టుకి వెళ్తే ఐ ఎంఐ లాయర్ హర్ సెల్ఫ్ షీ ఈజ్ లాయర్ షీ ఈజ్ కన్సల్టింగ్ సీనియర్ లాయర్స్ వాట్ మే బి హ్యాపెన్ అనేది ఆ అమ్మాయికి బాగా తెలుసు బట్ ఏమంటుంది పెద్ద మనుషుల్లో నేను కోర్టుకి వెళ్తే సగం వస్తుంది మీరు మర్యాదకి ఇప్పించండి లేదా మా దగ్గర 10% మీడియాకి ఇచ్చా 150% ఉంది ఇంకా 150 ఐటమ్స్ ఉన్నాయంట ఆమె దగ్గర ఇంకా అంటే 10% ఎవిడెన్స్ ఇట్లాంటి ఇప్పుడు ఇచ్చా విజువల్స్ ఫర్దర్గా నేను 150 బయట పెడతా హెరాస్ చేస్తా
జైల్లో వేపిస్తా. ఎవరితో చెప్తుంది అవి? పెద్ద మనుషులకి మాకే డైరెక్ట్ చెప్పేస్తుంది అక్కడ. ఆహా. మీరు మర్యాదగా ఇంటే చేసుకుంటే మాతో సెటిల్మెంట్ ఏం చేసుకుంటే. సెటిల్మెంట్ అంటే ఏంటో చెప్పట్లేదు కదా. ఎవరు ఏం చెప్తుంది? ఏం కావాలంటే ఇంకా గుంటూరులో బిల్డింగ్, హోటల్ బిల్డింగ్ ఓను, ఓకే. అది ఇమ్మన్నారు. ఆహా. తర్వాత మేము ఇచ్చిన బంగారం 2 కోట్లు, వెండి 50 లక్షలు ఇవ్వనన్నారు. ఉమ్. ఒక 50 లక్షలు క్యాష్ ఇమ్మన్నారు. జస్వంత్ బ్రాండ్ మొత్తం రాయమన్నారు. ఇది అబ్జెక్ట్ చేశాడు కదా, అదైతే రాసేశారు. చేసి అబ్జెక్ట్ చేశాడు కదా, మళ్ళీ అది లీగల్గా ఓ. డిస్ప్యూటే కదా. రైట్ రైట్. ఇప్పుడు అక్కడ ఏం బిజినెస్ జరగల, వైఫ్కి రాశాడు. ఓకే. కొడుక్కో వైఫ్కో రాసిన గిఫ్టో లేదు ఇంకోటో అవును. రీవోక్ చేసుకోవచ్చు. అంతే. సో అది చేయకుండా రైట్ అది ట్రాన్స్ఫర్ చేసి హోటల్స్ మాకు హ్యాండ్ ఓవర్ చేసి అది బిల్డింగ్ ఇచ్చేయి, ఇవన్నీ ఇచ్చేయి అని చెప్పారు. దానికి మా వాడు ఓకే అన్నాడు. తేడా ఎక్కడ వచ్చిందంటే ఇచ్చేయన్నీ మేము పిల్లాడికి ఇస్తాము, పిల్లాడి పేరు రాస్తాము, రేపు రిటర్న్స్ కూడా మీరు మంచి వరల్డ్ హైయెస్ట్ స్కూల్లో చదివిస్తారో, లగ్జరీగా పెంచుకుంటారో పెంచుకోండి, డబ్బు ఆడుకోండి. ఎందుకంటే ఫస్ట్ ప్రైమరీ స్టేజ్లో పిల్లాడు తల్లి దగ్గరే ఉంటారు కదా. అవును.